చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవులు గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుకని? ఈడైతే ఉరవకొండ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. ఉరవకొండ వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ లేదు, 5 years నుంచి చాలా ఎక్కువైనాయి. మాకు ఈ వాటర్ ప్రాబ్లం తీర్చేవాళ్ళే కావాలి. పైలకేశ్వర గారు కానీ విశ్వేశ్వరరెడ్డి తీర్చినా పర్వాలేదు మాకు. ఈ 5 ఏళ్ళు విశ్వేశ్వరరెడ్డి చర్య తీసుకోలేదు. నెక్స్ట్ పైల కేసు వస్తే తీసుకుంటాడు అని మాకైతే నమ్మకం ఉంది. అయితే ఇన్ జనరల్గా చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవుల సార్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే మిగతా లీడర్స్కి సార్ యొక్క లీడర్షిప్కి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? ఇన్ కేస్ సార్ గెలవాల్సి వస్తే ఇక్కడ భారీ స్థాయిలో తనకి అంతగా అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి అని? పైల కేసు గారు పూర్వం ఆలోచన చేస్తే నియోజకవర్గానికి హాస్పిటల్ కట్టించారు. వాటరు ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ఈయన ప్రిఫరెన్స్ లేకపోయినా కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఇచ్చేసినారు. నెక్స్ట్ అయితే పైల కేసు గ్యారంటీ వస్తారు సార్. అయితే పయ్యావుల కేశవులు సారు తన సొంత ఖర్చులతోనే ఇక్కడ ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు. అంటే రిగార్డింగ్ ఇప్పుడు సాగునీటి విషయంలో కానీ, లేదా పేదలకి ఇల్లు పంపిణీ చేసే విషయంలో కానీ, లేదా యువతకి కళాశాలలు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అని, అలాగే ఇప్పుడు అధునాతన వైద్యశాల విషయంలో కానీ, రోడ్ హైవేస్, ఇట్లా ఇన్ని యాక్టివిటీస్ చేశారు కదా. వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్స్లో సార్కి ఓటు వేసి గెలిపించడానికి? పైల కేశవ్ గారు చాలా ప్రోగ్రాంలు అయితే పెట్టారు. చాలా ప్రజలైతే చాలా యూజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏదో జగన్ గారు వస్తే చేస్తారని త్వరగా చేసినా కూడా పైల కేశవ్ గారిని గెలిపించుకున్నారు. అయినా కూడా ఆయన ఏంది చేయలేకపోయినాడు గవర్నమెంట్ ఉన్నా కూడా. ఈసారి పైల కేశవ్ గారి మీద చాలా హోప్స్ అయితే పెరిగినాయి. పైల కేశవ్ గారు చాలా ఫర్గా వస్తారు ఖచ్చితంగా సార్. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవుల సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్కి ఎట్లా ఉన్నాయి విజయ అవకాశాలు? ఎవరు? విశ్వేశ్వరరెడ్డి గారి మీద విశ్వేశ్వరరెడ్డి గారు నమ్మకం కోల్పోయినారు. వాటరు మీద చాలా మైనస్ పాయింట్ అయితే చాలా ఉంది. వాటర్ 20 days పైన అయింది. వాటర్ తాగే వాటర్ కానీ ఇంకోటి కానీ చాలా మైనస్ పాయింట్ అది. ఓకే, థ్యాంక్స్. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి ఇక్కడ అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవులు సార్, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? పయ్యావుల కేసు చేసిన మేలు సూపర్ అండి. ఇక్కడ ఉరవకొండ ఈరోజు వాటర్ మంచినీళ్ళు తాగుతున్నాడంటే పయ్యావుల కేసు తరపున. పయ్యావుల కేసుకి తప్ప వేరే వాళ్ళకి ఓటు వేసే ఛాన్సే లేదు. ఇక్కడ పయ్యావుల కేసు విన్ అవుతాడు కంపల్సరీ, ఇదేదో వాస్తవం. అయితే చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవుల సార్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? మిగతా లీడర్స్కి సార్ యొక్క లీడర్షిప్ ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? ఇన్ కేస్ సార్ ఇక్కడ గెలవాల్సి వస్తే భారీ స్థాయిలో అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి సార్ గెలవటానికి? వాటరే సార్, పైన వాటర్. ఉరవకొండలో వాటర్ ఈరోజు పయ్యావుల కేశవ్ నుంచే తాగుతున్నారు సార్. మంచినీళ్ళు వస్తున్నాయంటే, మంచిగా అభివృద్ధి జరిగిందంటే, హాస్పిటల్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, సూపర్ అండి. పయ్యావుల కేశవ్ విన్ అవుతాడు, కంపల్సరీ విన్ అవుతాడు సార్. అయితే పయ్యావుల కేశవులు సారు తన సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ హైవేస్ అవ్వచ్చు, ఇంతకుముందు మీరే చెప్పారు ఇప్పుడు వైద్యశాల కానీ, తర్వాత పేదలకి ఇల్లు పంపిణీ చేసే విషయంలో కానీ, అట్లాగే యువతకి డ్రైవింగ్ లైసెన్సెస్ అవ్వచ్చు, ఇంకా ఎస్పెషల్లీ కాలేజెస్ విషయంలో కానీ ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు కదా. వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుందంటారు సార్కి ఓటు వేసి గెలిపించడానికి? సూపర్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు లైసెన్స్ అన్నారు చూడండి, లైసెన్స్ చాలా హెల్పింగ్ సార్. అది చాలా మందికి డబ్బులు పెట్టుకొని 3-4 వేలు ఖర్చు అవుతుంది సార్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే. అట్లాంటిది ఫ్రీ ఇప్పించినాడంటే ఎంత, మీరే చూడండి.
ఈరోజు అందరికీ ఫ్రీగా లైసెన్స్ ఇప్పించాడు, వైద్యశాల కట్టించినారు, వైద్యశాల రోడ్స్ అని తీసుకోండి. ఉరవకొండ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఎవరండి? పయ్యావుల కేశవ్ చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు మాదిరి బడాయి చెప్పుకోరండి. ఇదైతే పక్కా అండి, పయ్యావుల కేశవ్ విన్. సార్ అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవులు సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? భయంకరంగా సార్, భయంకరంగా యూత్ అంతా పయ్యావుల కేశవ్ పక్కనే ఉన్నారు సార్. చూసారు సార్ ఉరవకొండ అభివృద్ధి ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుందో. టీడీపీ కేంద్ర రాష్ట్రంలో వస్తుంది, ఉరవకొండలో వస్తుంది. ఇదైతే పక్కా పయ్యావుల కేశవ్ విన్. అయితే విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి కూడా ఒక మాట చెప్పండి. సార్ మాకు తెలియదు సార్, తెలియకోనోళ్ళ గురించి మనం మాట్లాడకూడదు సార్. ఓకే సార్, ఈ 5 ఏళ్లలో మీకు జనరల్గా జగన్ సార్ పరిపాలన ఎట్లా అనిపించింది ఓవరాల్గా? సార్ జగన్ పరిపాలన చాలా ఇదిగా ఉంది సార్, చాలా ఇది సార్. అసలు యూత్ అంతా చెడిపోయేదానికి జగనే కారణం సార్. చిన్న 16 ఏళ్ళ పిల్లలు కూడా బ్రాంతి తాగుతున్నాడు సార్. ఇంకా గుట్కాలు అవన్నీ చూసారా సార్? ఇంకా ఇవన్నీ మత్తు పదార్థాలు చిన్న పిల్లలంతా చాలా ఇదిగా మారిపోయినారు సార్. నెక్స్ట్ ఓటు వేసారో లేదో కూడా తెలుసు సార్. ఆ పిల్లల్లో ఈ మత్తుకు బానిసే ఓటు వేసేకి కూడా రారు వాళ్ళు. అట్లా తయారైంది రాష్ట్రం. చెప్పండి బ్రో, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి ఇక్కడ అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవులు సార్, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉందంటారు? ఎందుకని? ఇక్కడైతే పయ్యావుల కేశవ్కి అయితే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చేసి ఏదో పథకాలు చేస్తున్నారు, కానీ ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు, కానీ కనీసం ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఈ ప్రభుత్వం మీద అయితే నిర్లక్ష్యంగానే ఉన్నారు ప్రజలైతే. ఈసారి ఓడించి ఈసారి పైన కింద ఇక్కడ కేశవాన్ని గెలిచి పైన సీఎం చంద్రబాబు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అది తొందరలోనే నెరవేరుతుంది కూడా. అయితే చెప్పండి బ్రో, పయ్యావుల కేశవులు సార్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే జనరల్గా మిగతా లీడర్స్తో కంపేర్ చేస్తే కేశవులు సార్ లీడర్షిప్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అట్లాగే ఇన్ కేస్ సార్ ఇక్కడ ఉరవకొండలో భారీ స్థాయిలో గెలవాల్సి వస్తే అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని సార్ గెలుపుకి? గెలుపు కంటే ఆయన స్పందన కానీ, ప్రజల్లోకి తిరగడం కానీ, ఏదైనా ఇంటి దగ్గరికి పోయినా కూడా పట్టించుకోవడం విధానం కానీ మాకైతే చాలా బాగుందన్న. ఏదైనా ఫోన్ చేసి లిఫ్ట్ చేసినా కూడా చెప్పురా విషయం ఏమి అంటే ఇట్లా ఉందన్నా కూడా చేస్తాడన్న. సరేలేండి, మళ్ళీ విషయం కూడా తెలుసుకున్నాక మళ్ళీ కాల్ చేసి కూడా చెప్తాడు, ఇట్లానే ఉందిరా, ఇట్లా ఉంది, సర్లేనా అని చెప్తాం. అందుకని ఆయనే బాగానే మాకు అనిపిస్తుంది బ్రో. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవులు సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి అయితే మనకి ఏం అంతా లేదండి. ఈసారి అయితే కన్ఫామ్గా కేశవాన్ని గెలుస్తాడని మా నమ్మకం. ఇక్కడ ప్రధానంగా వాటర్ అంటే నీటి సమస్య ఉందని మీరు ఇందాకే చెప్పారు. అది విశ్వేశ్వరరెడ్డి సార్ ఆ లోటుని పూడ్చే ప్రయత్నం ఏమైనా చేశారంటారా? ఏం చేయలేదండి. అసలుకి వాటర్ అనేది అస్సలకి లేవు. నెలకు ఒకసారి వస్తాయి. విలేజ్లో అట్లే ఉంది, టౌన్లో అట్లే ఉంది. అసలు ఏం చేయలే ఇక్కడ. వాటర్ది అయితే అసలు పెద్ద ప్రాబ్లం అసలుకి. ఇప్పుడే కాదు. అయితే చెప్పండి బ్రో, ఇక్కడ కొన్ని ఓవరాల్గా మీకు ఈ 5 yearsలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్స్ కానీ అందరికీ అందే అని మీరు అనుకుంటున్నారా? ఇన్ కేస్ సంక్షేమ పథకాలు బాగా వచ్చి అభివృద్ధి పరంగా ఏం జరగలేదని అంటారా? ఆ పథకాలు అయితే పెట్టాడు, కానీ సరైన అసలుకి వాహనం ఉంటే అసలు పథకాలు లేవు. 10 ఎకరాల భూమి ఉంటే అసలుకి ఎట్లా తీసేస్తాడో పథకాలన్నీ. 10 ఎకరాల భూమి ఉన్నాడు సహకారం ఎట్లా డిసైడ్ చేస్తాడో? ఈసారి వర్షమే లేదు, పంటలే పండలేదు, వాడు ఏం తింటాడు? ఏదో రైస్ అన్న ఇస్తే, రైస్ కానీ ఏదైనా పథకాలు వస్తే వాడు బతుకుతాడు. ఆ 10 ఎకరాల పొలం ఉందనేసి మొత్తం తీసేస్తే వాడు ఏం తింటాడు, ఏం బతుకుతాడు ఇటువంటి కరువులో? అదే కాక మాది అనంతపురం డిస్టిక్, మాది కరువు ప్రాంతము. ఏం తిని బతకాలి అసలు మేము? 10 ఎకరాల పొలం ఉందని మొత్తం తీసేసినాడు. ఏంటి లేదు అసలు, ఒక్క పథకం రాదు మాకైతే. ఏం ఫలితం ఉంది అసలుకి? మేమేం తినాలి?